హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్ గా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో 25,000 బడ్జెట్ రేంజ్ లో వస్తుంది అండ్ దాంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎవరైనా పర్చేస్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఒకసారి లుక్ వేయండి అనేసి చెప్పాను. సో ఆ వీడియోని ఈ రోజు వరకు కూడా, ఈ రోజు మార్చ్ 28 అనమాట డేట్. సో ఈ రోజు వరకు కూడా ఒక 500 మెంబర్స్ నుంచి 600 మెంబర్స్ వరకు ఆ వీడియోని చూసుంటారు. చూసిన వాళ్ళలో 3 మెంబర్స్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, బ్రో మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయంట, నిజమేనా? మీరు ఏంటంటే ఒక లుక్ వేయమన్నారు, బట్ దీంట్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయంట, ఇది ఎంతవరకు నిజము, క్లారిటీ ఇవ్వండి అనేసి అడిగారు. సో కామెంట్ కి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పూర్తి బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీద ఎవరైనా ఈవెన్ 1% ఆ మొబైల్ ని పర్చేస్ చేసినా కానివ్వండి, బాగుంది కొనొచ్చు అని చెప్పినప్పుడు దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే బాగాలేదు కొంచెం ఆలోచించండి అని చెప్పాల్సినటువంటి పూర్తి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీలో ఎవరైనా మోటో మొబైల్స్ ని ఆల్రెడీ కొనున్నా లేదా మోటో మొబైల్స్ ని కొనాలి అంటే, ఇప్పుడు 70 ఫ్యూజన్ అయితే లాంచ్ అయింది కదా, సో ఆ మొబైల్ ని కూడా కొనాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే కొన్ని రోజులు ఆగండి. ఎందుకు అంటే రీసెంట్ గా ఏంటంటే మోటో తరపున ఏవైతే మొబైల్స్ ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతున్నాయో ఆ మొబైల్స్ కి సంబంధించి ఒక ఓఎస్ అప్డేట్ అనేది పంపించింది. సో ఓఎస్ 15 నుంచి ఓఎస్ 16 అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఈ అప్డేట్స్ అనేవి కొంతమంది వాళ్ళ మొబైల్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి అంటే ఆటో అప్డేట్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకుంటారు, కొంతమంది పర్మిషన్ గ్రాంటెడ్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఈవెన్ మీరు ఏ సెట్టింగ్స్ పెట్టుకున్నా కానివ్వండి, వన్స్ మీరు ఈ అప్డేట్ అనేది చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా మందికి చాలా రకాల ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. దీనిలో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే నిజంగానే మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. బట్ అందరికీ అంటే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే ఈ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. ఒక మొబైల్లో ఒక డిస్ప్లే పోయినా లేదా బ్యాటరీ పోయినా మనం సర్వీస్ సెంటర్స్కి వెళ్ళేసి లేదా రిపేర్ సెంటర్స్కి వెళ్ళేసి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఒక మొబైల్లో మదర్ బోర్డే పోయింది అంటే ఇంకా మొబైల్ వేస్ట్ అన్నట్టే అనమాట. ఎందుకంటే ఒక మొబైల్లో మదర్ బోర్డే హైలైట్. మీరు ఏ చిన్న చిన్న పీసెస్ ఏ డివైజెస్ తీసుకున్నా కానివ్వండి అన్ని కూడా మదర్ బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మదర్ బోర్డే పోయింది అంటే మొబైల్ పోయినట్టే అనమాట. అండ్ ఆ మదర్ బోర్డే ఎక్కువగా కాస్ట్ కూడా మొబైల్లో. ఇంకో మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీలో కనిపిస్తుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా కానివ్వండి, ఒక 1 అవర్లో ఫుల్ అవ్వాల్సినటువంటి బ్యాటరీ ఈవెన్ 3 అవర్స్ అయినా కానివ్వండి 10% వరకు మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ కూడా తొందరగానే డ్రైన్ అయిపోతుంది. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కెమెరాలో కూడా కొన్ని యూఐ ఫీచర్స్, కొన్ని గ్లిచెస్ అనేవి ఉన్నాయి అనేసి చెప్తున్నారు. సో మెయిన్ గా ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే ఎవరైతే అప్డేట్స్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మోటో 70 ఫ్యూజన్ మీద నేను ఇష్యూస్ ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. బట్ ఎక్కువగా ఇష్యూస్ దేంట్లో రైజ్ అయ్యాయంటే మోటో 50 ఫ్యూజన్ మీద. ఎందుకంటే దాంట్లోనే మనకు రీసెంట్ గా ఈ ఓఎస్ అప్డేట్స్ అనేవి జరిగాయి. అండ్ ఈ 70 ఫ్యూజన్ కానివ్వండి, 60 ఫ్యూజన్ కానివ్వండి, మోటో 50 ఫ్యూజన్ కి సక్సెసెస్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా భయం ఏంటంటే 50 ఫ్యూజన్ వాళ్ళు ఈ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు. దీనికి సక్సెసర్ గా 70, 60 ఫ్యూజన్ తీసుకుని వచ్చారు కాబట్టి దాంట్లో కూడా ఇష్యూస్ వస్తాయేమో అనేసి కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ 50 ఫ్యూజన్ ని ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు వారంటీ ఉంటే వాళ్ళు కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఎందుకంటే వారంటీ వచ్చిన తర్వాత మన మొబైల్ సెంటర్స్ అంటే సర్వీస్ సెంటర్స్ కి కాంటాక్ట్ అయ్యి దాని నుంచి మనకు రీప్లేస్మెంటో లేదా ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఈ వారంటీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ ఓఎస్ అప్డేట్ అనేది ఒక ఫిజికల్ డ్యామేజ్ కాదు, ఒక కస్టమర్ తరపు నుంచి జరిగింది కాదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మొబైల్ తీసుకున్నాను, నేను ఏదో బై మిస్టేక్ నా మొబైల్ కింద పడడం వల్ల లేదా నీళ్ళల్లో పడడం వల్ల సో ఏదో ఒకటి సంథింగ్ జరిగి ఆ మొబైల్ డ్యామేజ్ అయితే దానికి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది, ఎందుకంటే అది ఫిజికల్ డ్యామేజ్ కాబట్టి. బట్ ఇక్కడ డ్యామేజెస్ అనేవి, ఇష్యూస్ అనేవి ఓఎస్ అప్డేట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి దీన్ని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మోటో వాళ్ళు తీసుకోవాలి. వారంటీ ఉండే వాళ్ళు సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్తారు, మదర్ బోర్డ్ రీప్లేస్ చేసుకుంటారు. బట్ వారంటీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ సేమ్ ఇలాగే OnePlus కి సంబంధించి డిస్ప్లే ఇష్యూస్ అనేవి వచ్చాయి, దాంట్లో గ్రీన్ లైట్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. ఆ ఇష్యూస్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశారనేసి చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా లాంచ్ అయిన చాలా మొబైల్స్ లో 1 ఇయర్ వరకు కూడా ఫ్రీగా స్క్రీన్ లో ఏదైనా అంటే డిస్ప్లేలో ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ చేసిస్తాము అనేసి వాళ్ళు ఇంకో సొల్యూషన్ తో వచ్చారనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ట్రస్ట్ ఇష్యూస్. సో ఒక బ్రాండ్ తరఫు నుంచి ఒక మొబైల్ మనం పర్చేస్ చేయాలి అంటే సో ఈ బ్రాండ్ లో మనకు సర్వీస్ బాగుంటుంది, రెస్పాన్స్ బాగుంటుంది,
ఉంటుంది, ఈ బ్రాండ్ కి ఒక మంచి పేరు ఉంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒక కస్టమర్ అనేది పర్చేస్ చేస్తారు. సో ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మోటో అనేది దీనికి సంబంధించి ఏదో ఒక రిజల్యూషన్ తో మన ముందుకు రావాల్సిందే. అయితే దీని మీద మోటో ఎలా రెస్పాండ్ అవుతుంది, దానికి రిజల్యూషన్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది మనం నిజంగా వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఇచ్చే ప్రికాషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ ఆటో అప్డేట్స్ ఆప్షన్ ని డిజేబుల్ చేయండి, పర్మిషన్స్ ని మాత్రమే పెట్టుకోండి. ఎందుకు అంటే ఒక అప్డేట్ అనేది జరుగుతున్నప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ అనేది అంటే ఇంటర్నెట్ అనేది కంప్లీట్ గా ఉండాలి. సెకండ్ ఏంటంటే మీ మొబైల్ ని మీరు అసలు యూజ్ చేయకూడదు, అది అప్డేట్ జరిగేటప్పుడు దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. అండ్ థర్డ్ ఏంటంటే దాంట్లో ఫుల్ గా బ్యాటరీ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత మాత్రమే పర్ఫెక్ట్ గా అప్డేట్స్ అనేవి జరుగుతాయి. ఈవెన్ మీరు అప్డేట్ అనేది జరుగుతుంది, మీరు ఆన్ లో పెట్టుకున్నారు, అప్డేట్ అనేది జరుగుతుంది, సడన్ గా నెట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది లేదా కంప్లీట్ మొబైల్ డేటా అనేది అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ మదర్ బోర్డు అంటే ఓఎస్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ని ఆఫ్ చేసుకోండి. అండ్ సెకండరీ ఏంటంటే అప్డేట్స్ వచ్చిన తర్వాత మీరు 1 or 2 వీక్స్ అట్లీస్ట్ 1 or 2 వీక్స్ వరకు మీరు అప్డేట్ చేయకుండా అలాగే ఉండండి. ఎందుకంటే ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళ తరపు నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ మీరు గమనించిన తర్వాత మాత్రమే మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రొసీడ్ అవ్వండి. అండ్ థర్డ్ ఏంటంటే వన్స్ అప్డేట్ చేశారు, ఇమీడియట్లీగా మీ ఫోన్ డిస్క్ లో పడింది అంటే మీరు ఇమీడియట్లీగా దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లైంట్ చేయండి. వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏముంది అనేసి చెప్తారు. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎవరికైతే వారంటీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుందో సో వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం అన్నమాట. వారంటీ ఉండే వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్తారు, ఏదో ఒకటి చేసుకుంటారు. బట్ వారంటీ లేని వాళ్ళు, ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ మీలో ఎంతమంది ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వేరే వాళ్ళని మనం సేఫ్ చేయాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ వరకు పాస్ చేయాల్సిందే. వాళ్ళ వరకు పాస్ చేయాలంటే ఈ వీడియోని మీరు షేర్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు పాస్ అవుతుంది. అండ్ వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దానివల్ల వాళ్ళ మొబైల్స్ కూడా వాళ్ళు సేఫ్ గా ఉంచుకుంటారు. యాక్చువల్ గా నేను వేరే వీడియో పోస్ట్ చేయాలి, బట్ ఈ వీడియో ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రికాషన్ ఇవ్వాలి మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ వీడియోని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని పోస్ట్ అయితే చేస్తున్నాను. సో గైస్ ఇది ప్రెసెంట్ మోటోకి సంబంధించి అండ్ వాటి ఇష్యూస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ మీకు అన్ని క్లియర్ చేశాను అనుకుంటాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నన్ను అడగండి. అండ్ మీలో ఎవరు ఈ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఒక మొబైల్ బాగుంది అన్నప్పుడు వీడియో అయితే చేశాను, అండ్ కొన్ని మొబైల్స్ లో సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి అన్నప్పుడు కూడా నా వ్యూవర్స్ కి డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి క్లారిఫై చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.